గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం. ఇకపోతే వార్తల్లోకి వెళ్ళే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టేవి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభుత్వంపై 12,000 కోట్ల భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డుల లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల దొడ్డుబియ్యం ఇస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి జారీ చేయనున్నారు. ఇక ఈ నెల 26 నుంచి జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి వస్తాయన్నదే సందేహంగా ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఎలా ఆలోచించనున్నారో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ రెండింటిని గురించిన అప్డేట్స్ నా ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. జై హింద్, జై భారత్.